హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మన స్టూడియోలో అయితే డీజీ లోన్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి, ఎడ్యుకేషన్కి సంబంధించిన మేనేజర్ అయితే ఉన్నారు సరిత గారితో మాట్లాడి ఎడ్యుకేషనల్ లోన్ ఎలా వస్తుంది, యూజెస్ ఏంటి, సో ఎలా తీసుకోవచ్చు, ఏ కేటగిరీస్కి వస్తుంది, సో దీని గురించి పూర్తి వివరాలు అయితే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నారు. సో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. హాయ్ అండి. హలో మేడం, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే. సో మీరు డిజిలాన్స్లో వర్క్ చేస్తున్నారు కదా, సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు? నేను డిజిలాన్స్లో 4 years నుంచి చేస్తున్నాను. సో ముందుగా మీ గురించి మీరు కాస్త చెప్పండి మన ప్రేక్షకులందరికీ. హలో అండి, నా పేరు సరిత. సో ఇక్కడ స్టార్ పవర్స్ డిజిటల్ టెక్నాలజీస్ డిజిలాన్స్లో నేను 4 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఓకే. స్టార్టింగ్ నేను ఈ డిజిలాన్స్లోకి ఎలా వచ్చాను అంటే మామూలుగా ఒక టెలికాలర్ లాగా నేను వచ్చాను. టెలికాలర్ నుంచి క్రెడిట్ కార్డ్స్లోకి వెళ్ళాను, క్రెడిట్ కార్డ్స్ నుంచి గోల్డ్ లోన్కి వెళ్ళాను. సో గోల్డ్ లోన్ నుంచి నేను ఇప్పుడు ఎడ్యుకేషనల్ లోన్ చేస్తున్నాను. ఎడ్యుకేషనల్ లోన్ డిపార్ట్మెంట్కి మేనేజర్గా ఉన్నాను. అబ్బో, సో ఇన్ని కేటగిరీస్ మారి ఫైనల్లీ మీరు మేనేజర్ అయిపోయారు అయితే ఎడ్యుకేషనల్ లోన్ సంబంధించి. ఓకే. సో గోల్డ్ లోన్ అంటున్నారు, ఎడ్యుకేషన్ అంటే అసలు యాక్చువల్గా డిజీ లోన్స్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి? డిజి లోన్స్లో వచ్చేసి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మేడం. అంటే పర్సనల్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, ఆటో లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్, గోల్డ్ లోన్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్స్. సో ఇన్ని టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర. సో కరెంట్లీ మీరు మేనేజర్గా ఎడ్యుకేషనల్ లోన్స్లో చేస్తున్నారు. సో ఎడ్యుకేషనల్ లోన్స్లో మేనేజర్ అంటున్నారు. సో మొత్తం క్వశ్చన్స్ అడుగుతాను, మధ్యలో మన వ్యూవర్స్ కూడా కొన్ని కమెంట్స్ రూపంలో అడుగుతారు ఆన్సర్స్, అదే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి, సో దాని గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పాలి మీరు మాకు. సో ఎడ్యుకేషనల్ లోన్ అని అన్నారు కదా, సో ఎడ్యుకేషనల్ లోన్ రావాలంటే మీరు ఎలాంటి కేటగిరీ పీపుల్ని చూస్ చేసుకుంటారు? లైక్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి చదువుకుంటూ ఉంటారు కదా 10th వరకు, సో అలాంటి పిల్లల కోసమా, లేకపోతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ వరకా, పిహెచ్డి, సో ఈ లెవెల్ వరకా, లేదంటే మాస్టర్స్ అంటే ఆ కేటగిరీ నుంచి ఎడ్యుకేషన్ లోన్స్ అనేది ఇస్తారా? మనం ఎడ్యుకేషనల్ లోన్ అనేది ఓన్లీ యూజీ అండ్ పీజీ కోర్సెస్కి చేస్తాం మేడం. పిహెచ్డి అనేది చేస్తాం, కానీ అది కొన్ని రేర్ కేసెస్లో చేస్తాము ప్రొఫైల్ని బట్టి. సో కొంతమంది స్టూడెంట్స్ ఎలా అంటే ఇంటర్మీడియట్ +2 చేసే వాళ్ళకు కూడా ఎడ్యుకేషనల్ లోన్ ఏమైనా వస్తుందా అని అడుగుతారు. బట్ మనము 10th క్లాస్ కానీ +2 కానీ మనం చేయమండి. ఓన్లీ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి చేస్తాము. అలాగే సమ్ టైమ్స్ పిహెచ్డికి కూడా చేస్తాము. సో ఇప్పుడు డాక్టర్స్ కూడా ఉంటారు కదా, ఎంబీబీఎస్ వీళ్ళందరూ చేసి సర్జన్స్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఇంకా బీటెక్ ఎంటెక్ చేసిన బీటెక్ అయిపోయి ఎంటెక్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి స్టూడెంట్స్కి కూడా ఇస్తారా మీరు లోన్స్? ఎస్ మ్యామ్, చేస్తాము. ఓకే. సో కొంతమంది మాస్టర్స్ చేయాలని ఒక కళ ఉంటుంది, సో వాళ్ళైతే ఫారిన్ కంట్రీస్కి చెక్కేస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళిపోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ ఎడ్యుకేషన్ లోన్ యూజ్ అవుతుందా? యూజ్ అవుతుంది మేడం, చేస్తాం అలాంటి వాళ్ళకి. ఇంకా కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు కదా, లైక్ 10th ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోద్ది, సో చదువుకునేటువంటి ఫినాన్షియల్ సిచ్యువేషన్ లేదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఏంటి, ఆటోస్ ఇలాంటివన్నీ రైడ్ చేస్తారు. సో ఇప్పుడు ర్యాపిడోస్ ఇలాంటివి చేస్తుంటారు. సో ఆ మనీతోనే వాళ్ళు చదువుకోవాలనుకుంటారు. సో ఇంతవరకు ఇంటర్మీడియట్ వరకు మీరు చెప్పినట్టు కంప్లీట్ చేసుకుంటారు వాళ్ళు. సో డిగ్రీ నుంచి లోన్ తీసుకొని చదువుకున్నాం అనే ఒక ఆశ ఉంటుంది వాళ్ళకి, ఏదో ఒక డాక్టరో, లాయరో, టీచరో ఏదో మంచి గోల్ అవ్వాలని అనుకుంటారు కదా ప్రతి ఒక్కరు. సో అలా కూడా ఈ ఎడ్యుకేషనల్ లోన్ అనేది యూజ్ అవుతుందండి? ఎస్ మేడం, ఎడ్యుకేషనల్ లోన్ అనేది మనకి అంటే ఫినాన్షియల్గా వాళ్ళకి ఫ్యామిలీలో ఫిట్నెస్ ఉండాలని ఏం లేదు. అంటే కొంతమంది ఎలాంటి ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండా ఉంటారు. వాళ్ళు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలి అని అంటే వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు, భయపడతారు, ఎలా ఇప్పుడు లోన్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఫినాన్షియల్ సపోర్ట్ ఏం లేదు కదా అని అనుకుంటారు. బట్ స్టూడెంట్ అకాడమిక్స్ ఒకవేళ బాగుంది, స్టూడెంట్ ప్రొఫైల్ అంతా బాగుంది అని అంటే మనం ఎడ్యుకేషనల్ లోన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. సో ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అయితే. సో ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అండి ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే? స్టూడెంట్కి యూనివర్సిటీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ కావాలి మేడం. అంటే అడ్మిషన్ లెటర్ ఏదైతే ఉంటుందో అది కావాలి మనకి మెయిన్. అలాగే స్టూడెంట్ అకాడమిక్ డాక్యుమెంట్స్ 10th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు తనకి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్తో పాటు కేవైసీ డాక్యుమెంట్స్. అలాగే స్టూడెంట్కి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్కి వెళ్ళే వాళ్ళకి జిఆర్ఈ ఉంటుంది, ఆస్ట్రేలియా వెళ్ళే వాళ్ళకి పీటీఈ ఉంటుంది, యూకే అండ్ కెనడా ఇలాంటి కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి ఐఎల్స్, టోఫెల్ ఇలా ఉంటుంది. సో ఈ స్కోర్ కార్డ్ అనేది కూడా మ్యాండేటరీ మనకి. సమ్ టైమ్స్ ఒకవేళ
యూకే అనుకోండి, వాళ్ళకి ఇంటర్మీడియట్ని ఇంగ్లీష్ మార్క్స్ బేస్ చేసుకొని, ఇంటర్లో వచ్చిన ఇంగ్లీష్ మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి సీట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఐఎల్స్ టోఫెల్ ఏం చూడము. జస్ట్ కేవైసీ డాక్యుమెంట్స్, స్టూడెంట్ అకాడమిక్ డాక్యుమెంట్స్, యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ లెటర్ తీసుకొని మనం లోన్ ప్రాసెస్ చేస్తాము. సో నాట్ ఓన్లీ లైక్ ఫారెన్ కంట్రీస్, సో ఇక్కడ ఇండియాలో చదువుకునే వాళ్ళకి కూడా సేమ్ డాక్యుమెంట్స్ సేమ్ అట్లానే తీసుకుంటారా? ఎస్ మేడం, ఇండియాలో చదువుకునే వాళ్ళకి కూడా సేమ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఎలాంటి స్కోర్ కార్డ్ అనేది ఉండదు, అది మ్యాండేటరీ కాదు మనకి. అలాగే పాస్పోర్ట్ వీసా అనేది కూడా మ్యాండేటరీ కాదు. జస్ట్ వాళ్ళకి నార్మల్గా ఏదైతే కాలేజ్ నుంచి వాళ్ళకి అలాట్మెంట్ లెటర్ వస్తుందో ఆ అలాట్మెంట్ లెటర్ అండ్ స్టూడెంట్ అకాడమిక్ డాక్యుమెంట్స్, కేవైసీ డాక్యుమెంట్స్ తీసుకొని మనం లోన్ ప్రాసెస్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు కేవైసీ డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకొని మేము లోన్ ప్రాసెస్ చేస్తా అన్నారు కదా. సో యాక్చువల్గా ఎడ్యుకేషనల్ లోన్కి సంబంధించి ఒక స్టూడెంట్ తీసుకోవాలంటే లోన్ ఎంత నుంచి ఎంతవరకు లిమిట్ ఉంటుందండి? మనం వచ్చేసి మేడం కొలెట్రాల్, నాన్ కొలెట్రాల్ అనేసి 2 కేటగిరీస్ ఉంటాయి. సో ఒకవేళ నాన్ కొలెట్రాల్లో మనము అప్ టు 1 CR వరకు లోన్ ఫండింగ్ చేస్తాము. సో స్టూడెంట్కి ఫండింగ్ అనేది 100% ఉంటుంది మేడం. దాంట్లో వచ్చేసి స్టూడెంట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, అలాగే ట్యూషన్ ఫీ ఉంటుంది, ఫ్లైట్ ఛార్జెస్ కానివ్వండి, తర్వాత తన కంప్యూటర్ ఒకవేళ ల్యాప్టాప్ ఛార్జెస్ కానివ్వండి, ఇంకా ఏమైనా ఛార్జెస్ కావాలంటే అవన్నీ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. 100% ఫండింగ్ చేస్తాము. అలాగే ఒకవేళ కొలాట్రాల్ బేస్ అనుకోండి, వాళ్ళకి సమ్ టైమ్స్ మోర్ దెన్, అంటే కొలెట్రాల్ కి మనము 3 CR వరకు కూడా లోన్ చేస్తాం. అంటే ఓవరాల్ గా మనము నాన్ కొలెట్రాల్ కి 1 CR చేస్తాము, కొలెట్రాల్ కి 3 CR వరకు ఫండింగ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు చాలామంది కొంతమంది అకాడమిక్స్ బాగుండవు, అంటే యావరేజ్గా వస్తాయి మార్క్స్. సో అలాంటప్పుడు ఎలా అండి, వాళ్ళు ఇలాగా ఎడ్యుకేషన్ చదవాలి అంటే వాళ్ళకి ఎలాగ మరి? అకాడమిక్ పర్సంటేజ్ అనేది ఒకవేళ స్టూడెంట్కి మరీ 60 బిలో ఉంది అకాడమిక్ పర్సంటేజ్ అని అంటే అప్పుడు మనం కొలాటరల్ తీసుకుంటాము. అదేవిధంగా ఒకవేళ యూనివర్సిటీ మంచి లిస్టెడ్లో ఉంది అని అంటే కూడా యూనివర్సిటీ బేస్ చేసుకొని మనం లోన్ చేస్తాము. సమ్ టైమ్స్ మనము కోఅప్లికెంట్ ఇన్కమ్ని కూడా బేస్ చేసుకుంటాము. కోఅప్లికెంట్ సో స్టూడెంట్కి మార్క్స్ తక్కువ వచ్చాయి కదా అని తను వరి అవ్వాల్సిన అవసరం లేదు, పర్సంటేజ్ తక్కువ ఉంది కదా నాకు రాదేమో అని చెప్పి డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ యూనివర్సిటీ తను చూస్ చేసుకున్న యూనివర్సిటీ టాప్ మోస్ట్ యూనివర్సిటీ అయ్యి ఉంటే ఒకవేళ అప్లికెంట్ ఇన్కమ్ బాగుంది అని అంటే మనము లోన్ చేసిస్తాము. ఓకే. సో అలా కూడా ఇన్కమ్ చూసుకొని తీసుకోవచ్చు అంటారు? ఎస్ మ్యామ్. ఓకే. చాలామంది అయితే నాకు ఇలా అకాడమిక్ తక్కువ ఉంది, సో నాకు అక్కడ వెళ్ళే ఛాన్స్ లేదు, చదువుకోవడానికి లేదు అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే ఇచ్చారు మీరు. సో కోఅప్లికెంట్ ఇన్కమ్ కూడా ఒక మంచిగా ఉంటే మనం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి లోన్స్. ఎస్. ఓకే. సో ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పాము కదా, ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ ఉంటారు, ఇంకా చెప్పుకోవాలంటే లాయర్స్ అని చెప్పి, పోలీస్ ఆఫీసర్లు కూడా కొంతమంది ఉంటారు స్టడీస్ చేయాలని చెప్పి. బట్ వాళ్ళకు కూడా ఈ ఎడ్యుకేషన్ లోన్ అనేది యూస్ఫుల్ అవుతుందా? ఎస్ మ్యామ్. అంటే కొంతమంది జాబ్స్ చేస్తూ ఉంటారు, సో చదువుకోవాలనుకుంటారు, ఇది అది రెండు బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటారు. సో అలాంటి పీపుల్కి కూడా మీరు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారా? ఎస్, ఇస్తాము. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు ఒక 1 year పాటు జాబ్ని వాళ్ళు హోల్డ్లో పెట్టుకొని అంటే లీవ్ మీద వెళ్ళి, కొంతమంది 1 year కోర్స్ ఉంటుంది, 2 years కోర్స్ ఉంటుంది, కొంతమందికి వచ్చేసి వాళ్ళ కంపెనీస్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు వాళ్ళు చేసుకోవడానికి. సో అలాంటి టైంలో స్టూడెంట్ ఈజీగా వెళ్ళి తను చదువుకోవచ్చు. ఓకే. సో చదువుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి చదువుకోవడానికి. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఇప్పుడు మేము ప్రెజెంట్ చేస్తున్న స్టూడెంట్స్లో కొంతమంది ఉన్నారనమాట, ఆల్రెడీ వాళ్ళు జాబ్ కంటిన్యూ చేస్తూ కూడా వాళ్ళు చదువుకుంటున్నారు. ఎలాగా అని అంటే అక్కడికి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ చేసే వర్క్ ఏదైతే ఉందో వాళ్ళు ఆన్లైన్లో ఆ వర్క్ అంతా కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళు స్టడీస్లో కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు, ఆ స్టడీస్ని కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. నైస్ అండి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎడ్యుకేషన్ లోన్స్ కొంతమందికి శాంక్షన్ అవ్వట్లేదు అంటున్నారు, డాక్యుమెంట్స్ అన్నీ బాగున్నాయి, ఓకే సబ్మిట్ చేస్తున్నారు, బట్ రావట్లేదు మాకు లోన్ అని అంటున్నారు. సో దానికి కారణం ఏమై ఉండొచ్చు మేడం? ఇప్పుడు లోన్ రిజెక్షన్స్ అనేవి మనకి ఏ రీజన్స్తో జరుగుతుంది అని అంటే స్టూడెంట్ ఒకవేళ లో అకాడమిక్స్ ఉన్నా కానివ్వండి, లేదంటే స్టూడెంట్కి కానీ కోఅప్లికెంట్కి కానీ ఏమైనా సిబిల్ ఇష్యూస్ ఉంటే, తర్వాత స్టూడెంట్స్కి ఒకవేళ చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి అని అంటే, ఎడ్యుకేషన్ గ్యాప్స్ ఉన్నాయి అని అంటే, ఈ 4 రీజన్స్తోనే, మెయిన్ ఈ 4 రీజన్స్తోనే ఒక కేసు అనేది మనకి డిక్లైన్ అవుతుంది.
ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి అకాడమిక్ గ్యాప్ ఉంది అనుకోండి, సర్టెన్ రీజన్ ఉంటుంది. ఒకవేళ ఇంటర్మీడియట్ తర్వాత ఒక 1 year 2 years గ్యాప్ ఉంది అని అంటే స్టూడెంట్ ఆ గ్యాప్లో ఏం చేస్తారు అంటే లాంగ్ టర్మ్ కోర్స్ చేస్తారు, లేదంటే సమ్ అదర్ కోర్సెస్ చేస్తారు. ఆ ప్రూఫ్స్ అనేవి వాళ్ళు చూపించుకోవాలి అక్కడ. అవి చూపించుకోకుండా ఓన్లీ ఇంటర్ సర్టిఫికేట్ పెట్టుకొని, డిగ్రీ సర్టిఫికేట్ పెట్టుకొని ఈ మధ్యలో ఉన్న ఈ గ్యాప్లో తను ఏది చేశాడో దానికి సంబంధించిన ప్రూఫ్ చూపించకపోతే అది కేసు డిక్లైన్ అయిపోతుంది. అంటే అలా కూడా రాదా? అలా కూడా రాదు, ఎందుకంటే ఆ ప్రూఫ్ పెట్టాడు కదా తను. పెట్టాలి, ఆ ప్రూఫ్ పెట్టాలి. ఆ 2 years ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో ఆ ప్రూఫ్ పెట్టాలి. తర్వాత కొంతమంది స్టూడెంట్స్కి ఏదన్నా మెడికల్ పర్పస్ అంటే ఏదైనా యాక్సిడెంటల్ ఏదైనా ఇంజూర్ జరిగినప్పుడు కూడా స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది వస్తుంది. ఆ టైంలో కూడా వాళ్ళు మెడికల్ డాక్యుమెంట్ని పెట్టుకోవాలి. డిగ్రీ తర్వాత కూడా స్టూడెంట్కి ఒక బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. కాబట్టి ఆ బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల అంటే మనం ఒక 1 year కన్సిడర్ చేస్తాం. అంటే 4 years ఒకవేళ డిగ్రీ బీటెక్ ఉంది అనుకోండి, లేదంటే నార్మల్ డిగ్రీ ఒక 3 years ఉంది అనుకోండి, వాళ్ళకి ఒక 1 year అనేది మేము యాక్సెప్ట్ చేస్తాము. మోర్ దెన్ 1 year అని అంటే ఇంకా దానికి సంబంధించిన ప్రూఫ్ చూపించుకోవాలి. లేదంటే తను డిగ్రీ ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉండి కూడా తను ఏదైనా జాబ్ చేశాడా అని అంటే ఆ జాబ్ ప్రూఫ్ పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి మనం లోన్ చేస్తాము. ఇలా చేయడం లేకుండా ఉండాలి. ఒకవేళ గ్యాప్ వస్తే తన ప్రూఫ్ ఉంటే మీరు ఇచ్చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇలా చూసుకొని చేయడం వల్ల ఇన్ కేస్ ఇవేవి కూడా ఫిట్ అవ్వట్లేదు అని అన్న పక్షంలో మనం కొలాటరల్ అనేది తీసుకుంటాము. ఓకే, సో అలా యూస్ఫుల్ అవుతుంది. కొలాటరల్ ప్రాపర్టీ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు స్టూడెంట్ కొంతమంది ఇప్పుడు సివిల్ అన్నది ప్రాబ్లం ఉంటుంది. సో సివిల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎవరికైనా కోబ్లిగండ్ కానీ సో తీసుకునే స్టూడెంట్గా కానీ ఇలా ఉంటుందంట. సో సివిల్ ఎంత ఉండాలండి? సివిల్ అయితే జనరల్గా మనకి 650 ఉండాలి మేడం. కొన్ని బ్యాంక్స్కి అయితే 700 అలా ఉండాల్సి ఉంటుంది. సో మాక్సిమం మనం ఒక 650 ఉన్నా కానీ లోన్ చేయొచ్చు. కరెంట్ మీరు ఏ బ్యాంక్లో ఏ బ్యాంక్ని ప్రాసెస్ చేసుకుంటుంటారు? నేను మెయిన్గా చూసుకునేది హెచ్డిఎఫ్సి క్రెడిట్. హెచ్డిఎఫ్సి. ఓకే, సో హెచ్డిఎఫ్సి అంటే మనకి టైఅప్ ఉన్నాయి కదా బ్యాంక్స్, అవి చెప్పాను నేను నేమ్స్. ఎడ్యుకేషనల్ లోన్లో ఏ బ్యాంక్స్తో టైఅప్ ఉందని. సో ఇంకా ఏ బ్యాంక్స్తో టైఅప్ ఉన్నారండి మీరు? హెచ్డిఎఫ్సి క్రెడిల్లాతో పాటు మనకి టైఅప్ ఉన్న బ్యాంక్స్ అవెన్స్, ఆక్సిలో, ఇన్క్రెడ్, ప్రొపెల్, టాటా క్యాపిటల్, పూనావాలా, సౌత్ ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్. మల్టిపుల్ బ్యాంక్సే ఉన్నాయండి అసలు చెప్తే లిస్ట్. ఓకే, సో ఇన్ని బ్యాంక్స్ అయితే మీరు టైఅప్ అయ్యి సో ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో మీరు ఒక మేనేజర్ కాబట్టి సో మీకు టీం కూడా ఉంటారు కదండి? ఎస్ మ్యామ్, టీమ్ ఉంది. ఓకే, సో టీమ్ని హ్యాండిల్ చేసుకోవాలి, ఇటు మీ వర్క్ మీరు చేసుకోవాలి. సో డిఫరెంట్ కస్టమర్స్ మీకు ఉంటారు టార్గెట్, మీ టీం వాళ్ళకి కూడా ఉంటారు. సో ఎలా ఇంత కూల్గా ఉండగలుగుతున్నారు? కూల్గా ఏం లేదు మేడం, మాకు కూడా ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి. మా వర్క్లో మాకు ఎలా చేయాలి అని మేము రాగానే ఆలోచిస్తాము. మా కంపెనీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని మేము ఫుల్ఫిల్ చేయడానికి మా ప్లేస్లో ఉండి మేము చేసేది చేస్తూనే ఉంటాము. ఓకే నాకు అర్థమైపోయింది మీ సక్సెస్, మీ సీక్రెట్ నాకు అర్థమైపోయింది. ఓకే, సో మీకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టు అంటే అది ప్రాబ్లమ్స్ అని నేను అనుకోవట్లేదు, అది మన రెస్పాన్సిబిలిటీ కదా. అంటే ప్రెషర్స్ ప్రెషర్ అని మేము అనుకోమండి, అది ప్రెషర్ కూడా కాదు, ఎందుకంటే మా సార్ వాళ్ళు అలా ప్రెషర్ పెట్టారండి. ఓకే, సో ఏ టైంకి ఆ వర్క్ చేసేయాలి, కాకపోతే ఆ కస్టమర్స్ ఒప్పించాలి, వాళ్ళు తీసుకోవాలి. సో అక్కడ మెయిన్ టాస్క్ ఉంటుంది. సో కొంతమంది ఇంట్రెస్ట్ చూపించరు, కొంతమంది కావాలి అని చెప్పి ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అంటే బ్యాంక్స్ కదా, వడ్డీ ఎంత ఉంటుందో ఏంటో అన్న భయం ఎక్కువ ఉంటుంది, మనీ జనరేట్ అవ్వడం కష్టము. సో ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్స్ కూడా వచ్చేస్తున్నాయి కదండి. ఇప్పుడు లాస్ట్ టైం కోవిడ్ వచ్చింది కాబట్టి సో టెన్యూర్ అన్నది పెంచడం జరిగింది అనుకుంటాను. జరిగిందా అసలు? ఎస్ మ్యామ్. సో అలాంటి సిచ్యువేషన్లో కొంతమంది కట్టలేని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆ మహమ్మారి కోవిడ్ అయితే మళ్ళీ వస్తుందంటండి. సో లాక్డౌన్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ ఇంకా న్యూస్ ఛానల్స్లో కూడా అంటున్నారు. సో ఎలా ఉండబోతే ఒకవేళ మళ్ళీ కోవిడ్ అన్నది వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఎలా పేమెంట్ కట్టలేని వాళ్ళ పరిస్థితి ఎలాగా? చేసుకోవచ్చు మేడం, దాని లోన్ టెన్యూర్ పెంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకు ఒక రీజన్ ఉంది కాబట్టి లోన్ టెన్యూర్ పెంచుకోవచ్చు. అప్పుడు 4 అవుతాయి, 3తో పోయేదాన్ని మళ్ళీ ఇంకో 3 ఎక్స్ట్రా. ఓకే, సో ఇలా ఎక్కువ అయిపోతుంది. సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు అసలు? ఖాళీయే ఉండదండి, చాలా టిపికల్తో కూడినటువంటి ప్రెషర్ వర్క్ అంటారా? అంటే మాకు ప్రెషర్ అనేది నేను చెప్పాను కదా, ప్రెషర్ అనేది ఏముండదు. కాకపోతే మేము ఖాళీగా ఉండడం అంటూ కూడా జరగదు. ఎందుకంటే మేము ఇప్పుడు నాది ఎడ్యుకేషనల్ లోన్ కాబట్టి మిగతా ప్రోడక్ట్స్ గురించి కూడా తెలుసుకోవడం. ఓకే, సో మిగతా ప్రోడక్ట్స్ గురించి కూడా తెలుసుకుంటూ ఉంటారు. సో బయట కంపెనీస్ అయితే ఇంత ఆపర్చునిటీ అయితే ఉండదు.
సో ఇక్కడైతే డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద కూడా మీకు అనుభవం ఉంది. ఎస్ మ్యామ్. సో ఏ ప్రోడక్ట్ దేనికి యూజ్ చేస్తే బెటర్, కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, సో ఈ వెరిఫికేషన్ దానికి తగ్గ వాళ్ళకి శాలరీ ఎంత వస్తుంది, సో శాలరీ బేస్ చేసుకొని కదా మీరు లోన్స్ అనేది ఇచ్చేది. ఎస్. ఓకే. సో ఇందాకే చెప్పారు ఇన్కమ్ బాగుండాలి అని చెప్పి, అవును. సాలరీ ఇన్కమ్ రెండు ఒకటే. ఓకే. సో ఇంకా ఏమేమి ఇష్యూస్ చూసారండి మీరు అసలు, లైక్ ఎక్కడ కస్టమర్ అనేది డ్రాబ్యాక్ అవుతుంది? ఎడ్యుకేషన్ లోన్స్ కొంతమంది తీసుకోవడం అనుకుంటారు, శాంక్షన్ అవ్వదు కదా. సో ఓన్లీ డాక్యుమెంట్స్, కోఅప్లికెంట్ ఇన్కమ్ మాత్రమే ప్రాబ్లం అంటారా? కోఅప్లికెంట్ ఇన్కమ్ మాత్రమే ప్రాబ్లం కాదు. నేను చెప్పాను కదా, ఇప్పుడు స్టూడెంట్ ప్రొఫైల్ బాగుంది అని అంటే మనం కోఅప్లికెంట్ ఇన్కమ్ చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే సమ్ టైమ్స్ ఏంటంటే స్టూడెంట్ అకాడమిక్ పర్సెంటేజ్ వల్ల, అంటే మరీ కొంతమందికి చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది. అంటే చాలా తక్కువ పర్సెంట్ మీన్స్ 50% లోపల కూడా కొంతమంది స్టూడెంట్స్ 50%, 60% మార్క్సే వస్తాయి. చదువుదాం అంటే వాళ్ళకి మైండ్లోకి ఎక్కట్లేదు, మర్చిపోతున్నాం అని చెప్పి సగం సగం రాస్తారు ఎగ్జామ్లో. సో కొంచెం పాస్ మార్క్ లాగా కొంచెం పాస్ అవుతారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి మాత్రము ఇన్కమ్ పేరెంట్స్ సైడ్ అయినా గార్డియన్ అయినా ఎవరో ఒకరు కోఅప్లికెంట్ ఇన్కమ్ బాగుంటే అప్పుడు మనకి సీట్ వచ్చే ఛాన్సెస్ అంటారా? ఎస్ మేడం. ఓకే. సో ఓన్లీ మీరు ఎడ్యుకేషన్ లోన్స్ చేస్తారా, ఇంకేమైనా కూడా చేస్తారా? అంతకుముందు గోల్డ్ లోన్ అన్నారు, ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా చెప్పారు. సో వాటన్నిటి మీద మీ కేపబిలిటీ ఉంది అయితే. ఎస్ మేడం, నేను గోల్డ్ లోన్ కూడా చూస్తాను. అంటే పార్లల్ గా ఇంతకు ముందు చెప్పాను కదా, గోల్డ్ లోన్ లో నుంచే నేను ఎడ్యుకేషనల్ లోన్ కి వచ్చాను. సో గోల్డ్ లోన్ కూడా నేను పార్లల్ గా చూస్తూ ఉంటాను. మీ ఫేవరెట్ కలర్ అండి? పర్పుల్. సో పర్పుల్ ఎందుకు ఇష్టం? అది డార్క్ గా ఉంటుందనా? అది కాదు, ఇష్టం అంటే ఇష్టం అంటారా? ఇష్టం. అయ్య బాబోయ్. ఓకే. సో ఇంకా ఏ కలర్ అంటే ఇష్టం పర్పుల్ కాకుండా? రెడ్. ఏంటండి అన్ని డార్క్ కలర్స్ చూస్ చేసుకుంటున్నారు? రెడ్ ఎందుకనంటే అది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి. ఓకే. రక్తపాతం లాగా చెప్పారు ఈరోజు. సో ఎడ్యుకేషనల్ లోన్స్ ఇవి అన్ని చేస్తాను అంటున్నారు. సో ఇక్కడ మీకు వీక్ ఆఫ్స్ బాగానే ఉంటుందా? హాలిడేస్ ఇస్తారా? హాలిడేస్ అంటే మనకి ఫెస్టివల్ టైంలో హాలిడేస్ ఉంటాయి. ఫెస్టివల్స్ కి హాలిడే ఉంటుంది, సండే హాలిడే ఉంటుంది. సో టైంకి హాలిడేస్ ఇస్తూ ఉంటారు. టైంకి హాలిడేస్ ఇస్తుంటారు. హాలిడేస్ టైంలో కూడా మీరు ఎప్పుడు ఆఫీస్కి రాలేదా? లేదండి, హాలిడేస్ టైంలో ఎలా ఆఫీస్కి వస్తాము? అంటే ఒక్కోసారి వర్క్ ఉంది కదా, సర్లే ఇంట్లో ఉంటే ఏమొస్తుంది, ఆఫీస్కి వెళ్దాం అని అంటారు చాలా మంది. అలా ఏం లేదండి. అలా ఏం లేదు. సో అసలు రానిరు అంటారు ఆఫీస్ వాళ్ళు. హాలిడే అంటే హాలిడేనే అమ్మ అంటారా? అంతేనా? ఆడపిల్ల అంటే ఆడ ఉండే పిల్ల కాబట్టి ఆడపిల్ల అంటారా? ఓకే. సో ఎడ్యుకేషనల్ లోన్ గురించి కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. సో ఇంకా వ్యూవర్స్ మీరు ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ గురించి కానీ ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. సో కమెంట్స్ చూసుకొని ఇంకొక ఎపిసోడ్లో అయితే అడగడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.